ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ సమయం. లాస్ట్ వీడియోలో మనం బనగానపల్లెలో ఉన్న బ్రహ్మంగారి మఠం కాలజ్ఞానం రాసిన గృహ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం యాగంటి ఉమామహేశ్వర ఆలయ విశేషాలు, స్థల పురాణం, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. బనగానపల్లెలో బ్రహ్మంగారి కాలజ్ఞాన గృహ చూసుకొని అక్కడి నుండి సాయంత్రం 4 గంటలకు యాగంటికి స్టార్ట్ అయ్యాము. ఈ యాగంటి బనగానపల్లె నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు యాగంటికి మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. యాగంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని బనగానపల్లె సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. యాగంటికి రైల్వే స్టేషన్ అంటూ ఏమీ లేదు. ఇక్కడి నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లె నియరెస్ట్ రైల్వే స్టేషన్. ఈ బనగానపల్లెకి మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ నుండి మాత్రం బనగానపల్లెకి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. ఈ బనగానపల్లెకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్కి మన హైదరాబాద్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అదే మీరు తిరుపతి లేదా విజయవాడ నుండి ఇక్కడికి రావాలనుకునే వారికి డైరెక్ట్గా విజయవాడ, తిరుపతి నుండి బనగానపల్లెకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి డీటెయిల్స్ కోసం ఒకసారి ఐఆర్సిటీసీలో చెక్ చేయండి. అదే బస్సులో యాగంటి రావాలనుకునేవారు ముందుగా బనగానపల్లె లేదా నంద్యాల వరకు చేరుకొని అక్కడి నుండి మరో బస్సులో ఆలయానికి చేరుకోవచ్చు. యాగంటి హైదరాబాద్ నుండి 300 కిలోమీటర్లు, నంద్యాల నుండి 48 కిలోమీటర్లు, కర్నూలు నుండి 78 కిలోమీటర్లు, శ్రీశైలం నుండి 234 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే ఎవరైనా ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే వీకెండ్ ట్రిప్ భాగంగా శ్రీశైలం చూసుకొని అక్కడి నుండి మహానంది, ఈ యాగంటిని చూసుకొని వెళ్ళొచ్చు. బనగానపల్లె నుండి యాగంటికి వెళ్లే దారిలో మనకి నవాబ్ ప్యాలెస్ వస్తుంది. అదేనండి అరుంధతి మూవీలో ఉండే కోట. ఈ కోట బనగానపల్లె నుండి ఒక 9 కిలోమీటర్లు యాగంటికి వెళ్లే దారిలో ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్కి ఒక్కరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ కోట యాగంటికి వెళ్లే దారిలో కుడివైపు ఒక చిన్న కొండపైన ఉంటుంది. అరుంధతి సినిమా పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఈ కోట. ఈ కట్టడం ఆంధ్రప్రదేశ్లో ఉంది. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పాతపాడు శివార్లో ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ తర్వాత దీనిని అరుంధతి బంగ్లాగా పేరు వచ్చింది. ఈ కట్టడాన్ని 120 ఏళ్ల క్రితం బనగానపల్లి చివరి నవాబు మీర్ ఫజల్ అలీ ఖాన్ నిర్మించారు. అరుంధతి సినిమా మాత్రమే కాదు, ఇక్కడ చాలా సినిమాలు, సీరియల్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ కోటను చూసేందుకు ప్రతిరోజు పర్యాటకులు వస్తుంటారు. ఈ బనగానపల్లెను మొదట మొఘల్ల చక్రవర్తుల సామంతులు పాలించేవారట. ఆ తర్వాత 1724లో హైదరాబాద్ నిజాం సామంతులుగా ఫైజ్ వారసులు పరిపాలించారు. హుసేన్ అలీఖాన్ ప్రభు అయ్యారు. ఆయన 1783లో మరణించిన తర్వాత అతడి చిన్న కుమారుడు గులాం మొహమ్మద్ అలీ రాజయ్యాడు. బనగానపల్లె సంస్థానం తొలినాళ్ళలో బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. తెలుగు ప్రాంతంలో హైదరాబాద్ కాకుండా సంస్థానం హోదా పొందిన ఏకైక ప్రాంతం బనగానపల్లె. 1948లో బనగానపల్లె సంస్థానాన్ని దేశంలో కలిపారు. ఈ కోటలో 9 గదులు, ఒక పెద్ద హాలు, కింద నేలమాలిగా ఉన్నాయి. అరుంధతి సినిమా కోసం యూనిట్ ఇక్కడ ఒక నెల రోజులు మకాం వేశారట. ఈ కోట దగ్గర సినిమాకు తగిన విధంగా కొన్ని సెట్లు వేసుకున్నారట. ఈ సినిమా మొత్తం ఆ కోట చుట్టే తిరుగుతుంది. అయితే ఈ కోట గురించి గతంలో స్థానికులకు తప్ప ఎవరికీ తెలిసేది కాదు. కానీ అరుంధతి సినిమా రిలీజ్ అయిన తర్వాత
ఈ కోట ఫేమస్ అయింది. అప్పటి నుండి ఈ కోటను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. అందుకే ఆ నవాబు వారసులు సందర్శకుల నుండి టికెట్ వసూలు చేస్తున్నారు. అలా అరుంధతి కోట చూసుకొని అక్కడి నుండి 4 కిలోమీటర్ దూరంలో ఉన్న యాగంటి క్షేత్రానికి స్టార్ట్ అయ్యాము. బనగానపల్లిలో సాయంత్రం 4కి స్టార్ట్ అయిన మేము అరుంధతి కోట చూసుకొని యాగంటి చేరుకునేసరికి సాయంత్రం 6 అయింది. యాగంటికి వెళ్లే మార్గంలో మనకి దేవస్థానం టోల్ గేట్ వస్తుంది. ఇక్కడ కార్కి 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదిగోండి ఎదురుగా గోపురం కనిపిస్తుంది కదా, అదే యాగంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ మనకి ఓన్ వెహికల్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. వెహికల్ పార్క్ చేసి ఇలా లోపలికి వెళ్ళాలి. ఈ లోపలే మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి టాయిలెట్స్, అలాగే లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ కౌంటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దర్శనానికి ముందుగా మనం అగస్త్య పుష్కరిణికి వెళ్దాం. యాగంటి ఉమామహేశ్వరాలయంలో ఉన్న పుష్కరిణికి అగస్త్య పుష్కరిణి అని పేరు ఉంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని ఇక్కడి స్థల పురాణం పేర్కొంటుంది. చుట్టూ కొండలు, ఆ మధ్యలో కోనేరు, ప్రశాంతమైన వాతావరణం, లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ పుష్కరంలోకి నీరు ఇక్కడున్న ఒక నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లో నుంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరంలోకి చేరుతుంది. మండే ఎండలో అయినా, ముంచేంత వర్షంలో అయినా పుష్కరంలోని నీళ్లు ఒకే మట్టంలో ఉండటం విశేషం. ఈ పుష్కరిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతుంటారు. పదండి ఇప్పుడు ఆలయ దర్శనానికి వెళ్తూ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం గురించి ఒక ప్రసిద్ధ కథ ఇలా ఉంది. అగస్త్య మహర్షి ఒక స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అందుకోసం విగ్రహాన్ని తయారు చేయించారు. కానీ విగ్రహం యొక్క కాలి గోటి భాగంలో లోపం కనిపించడంతో దానిని ప్రతిష్ఠించలేకపోయారు. దీంతో నిరాశ చెందిన అగస్త్య మహర్షి శివుని గురించి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉందని, ఇక్కడ శైవక్షేత్రం ఉండటం సముచితమని చెప్పారు. అగస్త్యుడు శివుని వేడుకోగా శివుడు పార్వతీదేవితో కలిసి ఒకే శిలలో ఉమామహేశ్వర రూపంలో కొలువై ఉన్నారు. ఈ విగ్రహం ఆలయంలోని ప్రధాన దైవంగా ఉంది. మరొక కథ ప్రకారం చిట్టప్ప అనే శివభక్తుడు ఈ స్థలంలో శివుణ్ణి ఆరాధిస్తుండగా శివుడు పులి రూపంలో అతనికి దర్శనమిచ్చారు. చిట్టప్ప ఆనందంతో నేగంటి శివను నేకంటి అని అరిచారు. కాలక్రమంలో నేగంటి పేరు యాగంటిగా మారింది. పర్వతం మీద ఉన్న వివిధ గృహాలకు, ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గం చూడ్డానికి చాలా బాగుంటాయి. యాగంటిలో ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. ఆ గోపురాన్ని దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వర రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడ ఉండే ఒక గృహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటుంటారు. ఆ గృహను శంకర గృహ, రోకళ్ళ గృహ అని పిలుస్తూ ఉంటారు. యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించడం విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్లుగా ఇక్కడి పర్వతాలు నిట్ట నిలువుగా ఉండి కనువిందు చేస్తాయి.
సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ ఉంటాయి. ఆ గృహలోకి వెళ్ళడానికి వందలాది మెట్లు ఉంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది. అగస్త్య మహర్షి ఈ స్థలంలో తపస్సు చేస్తున్నప్పుడు కాకుల గుంపు అతని ధ్యానాన్ని భంగపరిచారు. కోపంతో అగస్త్యుడు కాకులు ఈ ప్రాంతంలోకి రాకూడదని శాపమిచ్చారు. దీని ఫలితంగా యాగంటిలో ఇప్పటికీ కాకులు ఒక్కటి కూడా కనిపించవు. కాకి శనిదేవుడి వాహనం కాబట్టి శనిదేవుడు కూడా ఈ ప్రాంతంలో ప్రభావం చూపలేడని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారి దర్శనానికి ఒక్కరికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ యాగంటి ఆలయం 5వ 6వ శతాబ్దాల నాటిదిగా చెప్పబడుతుంది. ఈ ఆలయానికి పల్లవ, చోళ, చాళుక్య మరియు విజయనగర రాజవంశులు విశేషమైన కృషి చేశాయి. 17వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం యొక్క సంగమ వంశానికి చెందిన రాజు హరిహర బుక్కరాయలు ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ఇందులో సంక్లిష్టమైన శిల్పాలు, గోపురాలు మరియు మండపాలు ఎన్నో ఉన్నాయి. వీటిని చూడ్డానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం పక్కన ఉన్న చిన్న కోనేరు చూడండి, ఎంత క్లియర్గా ఉన్నాయో వాటర్. ఈ ఆలయం ప్రతి ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున్న రంకెవేశను అంటూ కాలజ్ఞానవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయం చాలా మంది వినే ఉంటారు. చాలా మందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు. ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ ఉంటాడని కూడా తెలుసు. కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి బసవన్న రంకె వేయడం కూడా ఒకటి అని తెలుసు. ఆలయం ముందున్న నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం చొప్పున పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. భారత పురావస్తు శాఖ పరిశోధనలో ఈ విగ్రహం తయారు చేయబడిన రాయి సహజంగా విస్తరించే లక్షణం కలిగి ఉందని తేలింది. గతంలో భక్తులు నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ ఇప్పుడు నంది పరిమాణం పెరగడంతో ఒక స్తంభాన్ని తొలగించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఈ నంది బతికి గర్జిస్తుందని పేర్కొన్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా యాగంటి క్షేత్రంలో వెలిసిన బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకెను అన్న మాట నిజంగానే జరుగుతుంది అనే దానికి నిదర్శనం. ఆలయం వెనుక ఆ కొండపైన ఒక దీపం కనిపిస్తుంది కదా, అదే ఆకాశ దీపం. భక్తులు 600 రూపాయలు కట్టి టికెట్ తీసుకుంటే పూజారి ఆ కొండపైకి ఎక్కి మన గోత్రనామాలతో ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆలయం చుట్టూ అనేక సహజ గృహాలు ఉన్నాయి. ఇవి సాధులకు ఆశ్రయంగా ఉండేవి. అందులో అగస్త్య గృహ, వెంకటేశ్వర స్వామి గృహ, వీరబ్రహ్మేంద్ర స్వామి గృహలు ఉన్నాయి. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిసిన యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.